గారు ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఏంటంటే నేను ఓనర్స్ దగ్గర ఇంకా ఫుడ్ తినను, నా ఫుడ్ కూడా మీరు అందరు కడుపు నిండా తినండి, నేను వెళ్ళి టెనెంట్స్ దగ్గర తింటాను, అది కూడా మీరు వద్దంటే అసలు నేను ఏ ఫుడ్ తినకుండానే ఉంటాను అని చెప్పి షాకింగ్ నేను తీసుకున్నారండి. అసలు ఇలా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు జరిగిన బిగ్ బాస్ లైవ్ లో చాలా గొడవలు అయిపోయాయండి. అదేంటంటే సంజన గారికి ప్లేన్ పప్పుతోటి అన్నం తినడం ఇష్టం లేదండి. ఏ పప్పు చేసినా కొంచెం తిరగమూత వేసుకుని తినడం ఆవిడకి అలవాటు. అలాగే దివ్య కిచెన్ లో వంట చేస్తుంటే దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం తిరగమూత వేసుకుంటాను, నేను ప్లేన్ పప్పు తినలేను, ఒక కప్పులో వేసుకుంటాను, అది నేను రాత్రి పొద్దున అది మధ్యాహ్నం తింటానని చెప్పేసి చెప్పింది. దివ్య గారు నేను చేస్తాను, కానీ మనకి ఫుడ్ మానిటరీ మీకు మీకు తనుజ గారు కదా, ఆవిడని అడగండి, ఆవిడ అడిగిన తర్వాత నేను చేసి పెడతానండి. తర్వాత ఈ లోపం తనుజ వచ్చి మీరు డైరెక్ట్ గా చెప్పేశారు, నాకు చెప్పొచ్చు కదా మీకు ఏం కావాలో. వాళ్ళకి తలోకలం తలోక విధంగా చెప్తే అసలు అర్థం కావట్లేదు, వాళ్ళకు కూడా శ్రమగా ఉంటుంది కదా, నాకు చెప్పాలి, నేను ఫుడ్ మానిటరీగా ఎందుకున్నాను మీ అందరి విశేషాలు తెలుసుకుని అప్పుడు వాళ్ళకి చెప్పడానికి, నా పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయి మీ అందరు మీరు చెప్పేస్తే ఎట్లాగా, అలా కాదు కదా అంటే, ఏముంది చిన్న తిరగమూతకి ఇంత రచ్చ చేస్తున్నావు, ఏముంది నేను అసలు ఏమన్నా అన్నానా, నాకు ఓనర్ గా ఆ మాత్రం బాధ్యత లేదా, చెప్పాల్సిన ఇది లేదా, హక్కు లేదా అని ఆవిడ ఫైర్ అయ్యారనమాట. అలా కాదు, మనకంటే ఒక మనిషిని నిర్ణయించుకున్నప్పుడు ఆ మనిషి మాట వినాలి కదా, నేను చెప్తాను కదా, ఒకవేళ వాళ్ళు చేయనని మిమ్మల్ని గౌకుని అన్నా సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసి పెడతాను మీకు ఏం కావాలో, ముందరే ఎందుకు మీరు అలాగా అబద్ధం చేసుకుంటారని తనుజ అన్నమాట. అనేసరికి అలా కాదు, అసలు నాకు నీకు విలువే లేదు, నేనేం చెప్పినా ఇలాగే మీరు గొడవగా అనుకుంటున్నారని ఆవిడ చాలా ఫైర్ అయిపోయింది అనమాట. ఫైర్ అయిపోతే ఇంకా కెప్టెన్ వచ్చి ఎందుకు మీరు ఇంత గొడవ చేస్తున్నారు, తనుజ గారు ఏమన్నారు, మేము చేసి పెడతా ఉన్నారు కానీ తినద్దు చేయొద్దు అని అనలేదు కదా. ఇంకో మాట కూడా అన్నారు తనుజ గారు, ఏమని అన్నారంటే, మీకు ఎప్పుడైనా కూరల కప్పులో వేసి ఇవ్వమంటే సలాడ్ గా తింటానంటే మేము ఇచ్చాం కదా, అలాగే గోధుమ పిండి దోశ స్వీట్ గా కావాలంటే షుగర్ ఇచ్చాం కదా. అయితే అంటే అప్పుడు సంజన గారు అన్నారు, నేను ఒక్కదాన్ని తినలేదు, నేను వేసుకున్న దోశ అందరికీ కూడా పెట్టాను, మరి అది చెప్పరేంటి, ఒక స్పూన్ పంచదారకి ఇంత రాతంతం చేస్తున్నారు, పంచదార ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి, సరుకుల ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి, ఏమీ లేనట్టుగా చెప్తున్నారు, అది తప్పు కదా, నేను అసలు ఏమన్నా అన్నానా, చిన్న ఏదో కొంచెం తిరగమూత అంటే అప్పుడు దివ్య అంది, తిరగమూత కాదు వెల్లుల్లి కారం చేయమన్నారు ఆవిడ, వెల్లుల్లిపాయలేమో 10 ఉన్నాయి, మరి అవి కూరకి తిరుగుమూత కావాలి కదా, ఆ ఉద్దేశంతో తనుజ గారు వచ్చినట్లుగా నేను చేస్తాను అన్నాను, దానికి ఇంత గొడవ చేశారు ఆవిడ అని దివ్య అన్నమాట. అయితే ఇంకా ఇవన్నీ గొడవలు ఆవిడకి చిరాకేసి ఇంకా ఇమ్ము తర్వాత ఏమో అందరు కలిసి భరణి గారు వచ్చి అందరు బతిమాలారు తినమని, టిఫిన్ తినండి అని చెప్పేసి అన్నా, ఆవిడ నేను తినను టిఫిన్ నాకు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేస్తే